నేపాల్ దేశంలో గత సెప్టెంబర్ 4వ తేదీన అక్కడ ప్రభుత్వం సోషల్ మీడియాను బ్యాన్ చేయడం ద్వారా నేపాల్ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన తిరగబడి నేపాల్ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ని అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల ప్రభుత్వ భవనాలను కూడా దహనం చేయడం అనేది జరిగింది. మరి ఈ యొక్క విషయం లోపల యువతది తప్ప లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి తప్ప మరి అసలు అక్కడ ఆ సమస్య ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి? మరి నేపాల్ అక్కడ ఈ యొక్క అగ్ని జ్వాలలు రగలడానికి ప్రధాన కారణం ఆ దేశంలో ఉన్నటువంటి యువతన లేదా వేరే దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రమేయం చేసుకొని ఆ దేశాన్ని నాశనం చేయడం కోసం ఏవైనా పన్నాగాలు పన్నారా? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం ఈ యొక్క వీడియో లోపల డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనము వీడియో లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. మరి అసలు విషయం ఏంటంటే నేపాల్ దేశం లోపల సెప్టెంబర్ 4వ తేదీన ఆ దేశం మొత్తం మీద ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటి సోషల్ మీడియా మొత్తాన్ని కూడా బ్యాన్ చేయటం అనేది జరిగింది. ఇలా బ్యాన్ చేసిన మరుక్షణమే ఆ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ ఆస్తులని దహనం చేయడం అనేది జరిగింది. మరి కేవలం ఆ యొక్క సోషల్ మీడియాని బ్యాన్ చేయడం ద్వారానే అక్కడ ఉన్నటువంటి యువత ప్రభుత్వం పైన తిరగబడ్డదా అంటే దానికి అసలు కారణం సోషల్ మీడియా కాదు. మరి దానికి అసలు కారణం ఏంటంటే నిజానికి నేపాల్ దేశం లోపల గత సంవత్సరము కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి ప్రభుత్వం అక్కడ ఏర్పడటం అనేది జరిగింది. వాళ్ళు ఏర్పడిన తర్వాత నేపాల్ దేశాన్ని పరిపాలిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలకు తెలియకుండానే నేపాల్ దేశానికి సంబంధించినటువంటి సంపదని స్విస్ బ్యాంకులలో దాచిపెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన పిల్లలందరూ కూడా ఆ దేశానికి సంబంధించిన డబ్బుతోటి విదేశాల లోపల జల్సాలు చేయటం అనేది జరిగింది. మరి వాళ్ళు జల్సాలు చేయడంతో ఆగిపోయారంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఎంజాయ్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఆ అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ మొత్తం కూడా నేపాల్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చూడడం ద్వారా పెద్ద ఎత్తున అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి అనుమానం ఏర్పడ్డది. వీళ్ళందరూ మాతో ఓట్లు వేయించుకొని దేశానికి సంబంధించినటువంటి సంపదను దోచుకొని వాళ్ళకి సంబంధించిన పిల్లలందరూ కూడా విదేశాల లోపల జల్సాలు చేస్తుంటే ఇక్కడ మా పిల్లలకు మాత్రము ఉద్యోగాలు లేక, చదువుకోవడానికి సరైనటువంటి పాఠశాలలు లేక, తినడానికి సరైనటువంటి తిండి లేక మా పిల్లలు అవస్థలు పడుతుంటే వీళ్ళ పిల్లలేమో వేరే దేశాల్లో ఉంటూ రాజభోగాన్ని అనుభవిస్తున్నారన్న ఉద్దేశానికి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన తిరగబడడానికి సిద్ధపడ్డ సమయం లోపల ఈ వీడియో ఇంకా మరింత స్ప్రెడ్ అవుతున్న విషయాన్ని గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము సోషల్ మీడియాని బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ ఆ యొక్క ప్రభుత్వం పైన వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి కోపం ఉంది. దాంతో మళ్ళీ సోషల్ మీడియాని బ్యాన్ చేసేసరికి ఆ యొక్క కోపం కాస్త ఉగ్రరూపాన్ని దాచడంతో అక్కడ ఉన్నటువంటి యువతకు సపోర్ట్ గా ఆ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా వచ్చి నేపాల్ ప్రభుత్వం పైన తిరుగుబడి అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రధానమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కింద పనిచేసేటువంటి వివిధ రకాల మంత్రులు కావచ్చు, వాళ్ళ యొక్క ఇళ్ల పైన దాడి చేసి వాళ్ళందరినీ కూడా ఇంట్లో నుంచి బయటికి గుంజుకొచ్చి వాళ్ళని రోడ్ల పైన ఉరికిచ్చి కొట్టడం లాంటి పనులు కూడా చేసారు. ఇవన్నీ మీరు రీసెంట్ గా టీవీలలో కూడా చూడటం అనేది జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి ఆర్మీ కూడా అక్కడ ఉండేటువంటి మంత్రులందరూ కూడా ప్రమాదం జరగకుండా ఉండడం కోసం వాళ్ళు బయటికి కార్లలో కానీ లేదా ఇతర వెహికల్లో వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తిరగబడుతున్న ఉద్దేశంతో వాళ్ళని హెలికాప్టర్ లోపల పైనుంచి తాళ్లు అంటే దారాలు అంటే పెద్ద పెద్ద తాళ్లను వేలాడదీసి ఆ తాళ్లను పట్టుకుని వాళ్ళని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వాళ్ళని తీసుకుని వెళ్ళటం అనేది జరిగింది. ఇలా నేపాల్ ప్రాంతం లోపల అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతికి ప్రజల యొక్క ఈ యొక్క ఉద్యమశీలత తగలడంతో ఆ దేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకులందరూ కూడా దేశాన్ని వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవటం అనేది జరిగింది. మరి నిజానికి ఇక్కడ ప్రభుత్వానికి తప్ప లేక యువతది తప్ప అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి తప్పు. ఎందుకోసం అంటే ప్రభుత్వం అంటే ప్రజల యొక్క బాగోగులని చూసుకుంటూ ప్రజలకు ఏం అవసరమో తెలుసుకొని వాళ్ళ కోసం పరిపాలించాలి, కానీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కుటుంబ బాగు కోసం పనిచేస్తే ఖచ్చితంగా ఏ దేశంలోనైనా సరే ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం అనేది జరుగుతుంది. మరి ఇది కేవలం నేపాల్లో మాత్రమేనా అంటే అస్సలు కాదు. మనం బాగా కొద్ది రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన భారతదేశానికి చుట్టూ ఉండేటువంటి అన్ని దేశాల లోపల ఈ రకమైనటువంటి అల్లర్లు బాగా ఏర్పడుతున్నాయి. అందులో ప్రధానంగా శ్రీలంకలో కూడా మనం ఒక 2 years బ్యాక్ వెళ్ళినట్లయితే శ్రీలంక దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కూడా ఆ దేశాన్ని వదిలేసి పారిపోవటం అనేది జరిగింది. దానికి రీజన్ ఏంటంటే శ్రీలంక దేశంలో ఉండేటువంటి ఆ యొక్క భూముల లోపల ప్రధానమంత్రి ఏం చెప్పాడంటే ప్రజలు ఎవ్వరు కూడా
ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా, అంటే ఏవైతే మనకు కలుషితమైనటువంటి యూరియా ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేయకుండా ఓన్లీ స్వచ్ఛంగా పంటల్ని పండేయాలని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక జీవో తీసుకురావడం అనేది జరిగింది. దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అలా పంటలు పండిస్తే వాళ్ళకు లాభం రాదు, వాళ్ళందరూ కూడా నష్టాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ దానికి అగేనిస్ట్ గా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి యువత ప్రజలందరూ కూడా తిరగబడేసరికి ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి శ్రీలంకను వదిలేసి పారిపోవటం అనేది జరిగింది. ఇది శ్రీలంకలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. అంతేకాదు బంగ్లాదేశ్ లో చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ప్రధానమంత్రి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందైతే బంగ్లాదేశ్ లో ఎవరైతే బంగ్లాదేశ్ దేశం ఏర్పడడం కోసం ఎవరైతే స్వాతంత్ర ఉద్యమం కోసం ఫైట్ చేసారో వాళ్ళ పిల్లలకి అంటే వాళ్ళ ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ రిజర్వేషన్ కల్పించారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే వీళ్ళకే కాదు వీళ్ళ తర్వాత వచ్చినటువంటి పిల్లలకు కావచ్చు, తర్వాత పిల్లలకు కావచ్చు, అందరికీ కూడా ఈ యొక్క బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి రిజర్వేషన్ కల్పించాలని ఒక జీవో తీసుకురావడం అనేది జరిగింది. దాంతో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విపరీతమైనటువంటి కోపం రావడం అనేది. ఎందుకోసం అంటే ఎప్పుడు ఉద్యోగాలని వాళ్ళకి వస్తే మరి మేమేం చేయలేం, వాళ్ళు స్వాతంత్రం కోసం ఫైట్ చేసారు, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి సరిపోయింది, మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్స్ ఎందుకోసం ఇవ్వాలని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన ప్రజలు యువత పెద్ద ఎత్తున తిరగబడేసరికి బంగ్లాదేశ్ సంబంధించిన ప్రధానమంత్రి కూడా అక్కడ నుంచి పారిపోయి మన భారతదేశం లోపల తలదాచుకోవటం అనేది జరిగింది. అంతేకాదు రీసెంట్ గా ఫ్రాన్స్ దేశం లోపల కూడా అక్కడ ఎన్నికలు రీసెంట్ గా జరిగితే అక్కడ ఉన్నటువంటి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ పైన కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తిరగబడటం అనేది జరిగింది. ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఇవి ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పిదమా, లేకపోతేనంటే వేరే దేశాలు ఏమైనా కల్పించుకొని ఆ దేశాల పైన ఇలాంటి కుట్రలకు కుతంత్రాలకు తెరలేపుతున్నారంటే దానికి సంబంధించినటువంటి సమాచారం మనకు క్లారిటీగా తెలియదు. కాకపోతే ఇవన్నీ విషయాల నుంచి మనమందరం ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన చుట్టూ ఉండేటువంటి చాలా మంది వ్యక్తులు కూడా మన మధ్యలో కొన్ని రకాల గొడవలని ఘర్షణ సృష్టించి మన దేశం కూడా ఇలా కావాలని ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు మన కళ్ళకు కనిపించరు. వాళ్ళు ఏ విధంగా అయినా సరే మన మధ్యలో గొడవలు సృష్టించవచ్చు. ప్రధానంగా భారతదేశం అంటేనే భిన్నత్వం ఏకత్వం. దేశంలో రకరకాల కులాలు మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రధాన అస్త్రం కూడా ఇదే కావచ్చు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేటువంటి కుల మతాల మధ్యలో చిచ్చులు పెట్టి మనల్ని కొట్టుకునేటట్టు చేసి భారతదేశాన్ని ఆర్థికంగా దిగజార్చి భారతదేశాన్ని అల్లకొల్లలం చేయాలనేటువంటి ధోరణిలో కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు చెప్పేటువంటి విషయాలను నమ్మొద్దు. ప్రధానంగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి తప్పుడు విషయాలను నమ్మి మనం అనవసరంగా ఇలాంటి అల్లర్లకు ఇలాంటి గొడవలకు మనం సిద్ధపడ్డట్టయితే మన దేశాన్ని కూడా ప్రస్తుతం ఎట్లయితే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలను చూస్తున్నామో అలాంటి దేశంలాగానే మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విషయాన్నైనా సరే మనకు కోర్టులు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారానే మన యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ మనం లా అండ్ ఆర్డర్ మన చేతి లోపలికి తీసుకొని మనమే పోలీసులాగా మనమే లాయర్ లాగా మారినట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క దేశం అనేది సంక్షోభాన్ని చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి మన దేశంలో ఇలాంటి అల్లర్లు జరగరాదంటే మనం అందరి మధ్యలో ఐక్యమత్యం ఉండాలి. మన మధ్యలో ఎవరు అయినా సరే ఇలాంటి గొడవలు సృష్టించడానికి ప్రయత్నించినా సరే, మన మధ్యలో చీలికలు పేలికలు తీసుకురావడానికి ప్రయత్నించినా సరే ఎవరి మాటలు నమ్మకుండా మనల్ని మనం కాపాడుకున్నట్టయితే, మన మధ్యలో ఐక్యమత్యం ఉన్నట్టయితే మనల్ని ఎవరు కూడా విడదీయలేరు, మన దేశాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. కాబట్టి మనం కుల మతాలు అనేటువంటి ఈ యొక్క భేదాలతోటి ఇంకా మనం ఆ విషయాలపైన ఆధారపడి మనం గొడవలు సృష్టించాలనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు భారతదేశం కూడా ఈ యొక్క అల్లర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ విషయాలకు లోను కాకుండా మనం ప్రధానంగా మన యొక్క అభివృద్ధి పైన, మన దేశాన్ని ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళని ఆ యొక్క పేదరికం నుంచి పైకి ఏ విధంగా తీసుకొని రావాలి. ప్రస్తుతం అభివృద్ధి లోపల అమెరికా కావచ్చు, లేదంటే మనకు జపాన్ కావచ్చు, ఈ దేశాలు అయితే ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో వాటికంటే మన దేశం ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఇలాంటి విషయాలపైన మనం ఫోకస్ చేసి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం లోపల యువత యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క దేశ అభివృద్ధి లోపల కీలక పాత్ర పోషించాలంటే ఈ విషయాలపైన మనం దృష్టి కేంద్రీకరించాలని నా యొక్క చిన్న ఆలోచన మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాకపోతే నేపాల్ ఇలా జరగడం అనేది నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకోసం అంటే ప్రపంచం లోపల 100% హిందువులు ఉన్నటువంటి ఏకైక దేశం నేపాల్ దేశం. మరి అలాంటి దేశం లోపల ఈ యొక్క అల్లర్లు అనేవి ప్రధానంగా ఆ దేశంకు సంబంధించినటువంటి పూర్తిగా రాజకీయమైనటువంటి సంక్షోభానికి దారి తీయడం అనేది జరిగింది. ఏదేమైనప్పుడు కూడా నేపాల్ యొక్క అల్లర్లు అనేవి పూర్తిగా తగ్గిపోయి నేపాల్ అనేది తిరిగి మళ్ళీ యథాస్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకోసం అంటే నేపాల్ అనేది ఒకప్పుడు మన భారతదేశంలో కలపడానికి చూశారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల నేపాల్ని అక్కడ
అది ఒక సపరేట్ దేశంగానే ఉండిపోవడం అనేది జరిగింది. దానికి సంబంధించిన విషయాలు మనం మళ్ళీ తర్వాత వేరే వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. కాకపోతే నేపాల్ అంటే మన యొక్క పురాణ ఇతిహాసాల లోపల కూడా మనం చెప్పుకున్నాం. అదేంటంటే నేపాల్ అనేది సీతాదేవి యొక్క పుట్టినిల్లు. ఒకప్పుడు దాన్ని మనం కోసల దేశంగా పిలుచుకునేటోళ్ళము. అంటే రాముడు వివాహం చేసుకున్నటువంటి సీతాదేవి యొక్క పుట్టిన స్థానం నేపాలే కాబట్టి, సో అలాంటి నేపాల్ అనేది ఈరోజు అగ్నిలో దగ్నం కావడం అనేది నా మనస్సును కూడా కకావికలం చేయటం అనేది జరిగింది. సో ఏదేమైనప్పుడు కూడా ఆ యొక్క దేవుని కృపతోటి నేపాల్ అనేది తిరిగి మళ్ళా యథాస్థానానికి రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.